ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కాబట్టి మీరు ధైర్యం వహించండి. చాలాసార్లు మీరు చింతించి మీ జీవితంలో అనేక విధాలుగా బలహీనపడిపోయి మీ చింత యావత్తును మీరే మోసుకుంటూ, మీ భారాన్ని మీరే మోసుకుంటూ వెళ్తున్నారేమో. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే తప్పక ఆయన విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేసినట్లయితే సమస్తమును ఆయన సమకూర్చి మీ జీవితంలో మీ భారమును తొలగించి, మీ చింతను తొలగించి మీకు జయమునిస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా విశ్వాసముతో ముందుకు సాగండి. దేవుడు మీ చింతనంతటిని తొలగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు చేసిన వాగ్దానం, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మమ్మను గురించి చింతించున్నారు గనుక దేవా, మా చింత యావత్తంతా నీపైన వేసేవారుగా మేము ముందుముగాక. దేవా, ఎన్నిసార్లు మేము చింతించి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్తున్నామో ప్రతి బిడ్డలు కూడా నారాయణకి స్తోత్రం యేసయ్యా. ఇప్పుడే వారి చింతనంతటిని మీపైన వేసి వారి భారమును, వారి సమస్యలను, వారి ఇరుకులను, వారి ఇబ్బందులను, వారికి ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులను మీపైన వేసి ఆ చింత అంతా తండ్రి స్తోత్రం యేసయ్యా మీరు తండ్రి మోస్తారన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మీపైన భారం వేసి వారి చింతను మీపైన వేయటకు సహాయం చేయండి. వారి చింతనంతటి నుండి తొలగించి వారి భారము నుండి విడుదలిచ్చి వారికున్న ప్రతి బలహీనతల నుండి విడిపించి జయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.